హాయ్ అండి. వెల్కమ్ టు రేషోగా అను ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు అయితే నేను చాలా మంది రిక్వెస్టెడ్ వీడియో అండి ఇది. లైవ్ నేను డెవిల్ గెటప్స్ అయితే వేస్ట్ చేస్తా ఉంటాను. ఎలాగా మీరు ఇలా చేస్తున్నారు ఒక వీడియో తీయండి అన్నారు. సో నేను దాని గురించి మొన్న సండే వేసిన గెటప్ అయితే నేను వీడియో అయితే తీసానండి. చాలా మంది అడిగే ప్రశ్నలకు సమాధానాలు కూడా ఈ వీడియోలో అయితే చెప్తానండి. ఇలాగా ఫస్ట్ వైట్ పెయింట్ అయితే వేసేసుకుంటానండి మొహానికి. మా పాప అయితే వేస్తుంది డ్రాయింగ్. దాని మీద ఇలాగా డ్రా చేస్తా ఉంటది. ఏ పిక్చర్ అయితే నేను పెడతానో సేమ్ అదే యాజ్ టీజ్ గా వేసేస్తది. మా పాప అయితే చాలా బాగా వేస్తదండి. ఫేస్ మీదనే కాదు, మేకప్ బాగా చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే డ్రాయింగ్ బాగా వేస్తుంది, పెన్సిల్ ఆర్ట్ బాగా వేస్తుంది. తనకి చిన్నప్పటి నుంచి ఇష్టం అన్నమాట. సో అందువల్ల నాకు ఈజీ అయిపోతుంది తనతో వేయించుకోవడం. ఇప్పుడు మా పాప అయితే ఇంటర్ చదువుతా ఉందండి, సెకండ్ ఇయర్. తను వేసే డ్రాయింగ్ అన్ని చాలా బాగా మెచ్చుకుంటారు టీచర్స్ గాని ఎవరైనా సరే. పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్, అంటే ఇంటర్ అంటే అర్థమవుతుందని ఇంటర్ అని చెప్పాను. పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ అయితే చదువుతుందండి. శ్రీముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారి కాలేజీలో. చాలా బాగా అయితే వేస్తుందండి. ఏ బొమ్మ ఇచ్చినా సరే అట్లా అది ఇచ్చేస్తుంది. పెన్సిల్ తోనే వేస్తుంది, కలర్స్ తో కూడా వేస్తుంది. సో నా ఫేస్ అయితే ఇలా చూసి చాలా మంది ఫేస్ పాడైపోతుంది కదా, ఎందుకు ఇలా వేసుకుంటున్నారు అని అడుగుతున్నారు. ఏముందండి, పట్టకూటి కోసం కోటి విద్యలు అంటారు చూసారా. దాని పట్టకూటి కోసం ఇది కూడా ఒకటనమాట. ఏంటంటే ఛానల్ డెవలప్మెంట్ ఇంప్రూవ్ లేదండి. ఎంత బాగా చేసినా వీడియోస్ అట్లీస్ట్ ఇట్లా డిఫరెంట్ గా అయినా ట్రై చేస్తే ఆడియన్స్ మెచ్చుకుంటారేమో అన్న ఒక చిన్న ఆశతోటి అయితే నేను ఇలా చేస్తున్నా అండి. ఆల్రెడీ నేను చాలా 60 గెటప్స్ అయితే వేసానండి. ఒక వీడియో కూడా ఉంటది, దాంతో లైవ్ చేశాను. అప్పుడు నాది ఛానల్ అనేది చాలా పాపులర్ అయ్యింది. కానీ స్కిన్ అయితే చాలా డ్యామేజ్ అయిపోయిందండి. తిరిగి మళ్ళీ నా స్కిన్ నార్మల్ అవుతుంది అని నేను అనుకోలేదు. అయితే స్కిన్ డాక్టర్ అది చూపించాను. వద్దు ఇలాంటివి వేసుకోకండి అన్నారని చెప్పేసి అప్పుడు ఆపేశాను. కానీ చూస్తుంటే ఛానల్ అసలు ఎక్కడుంది అక్కడే ఉంది. సో మళ్ళీ వేయడం మొదలు పెట్టాను. కానీ సండేస్ మాత్రమే వేస్తున్నానండి. వీరప్పుడు నాకు పికిల్స్ బిజినెస్ అవుట్ చేస్తాను, ట్యూషన్స్ చెప్తాను ఈవినింగ్. సో నాకు టైం ఉండదు. సండేస్ మాత్రమే నేను ఇలా గెటప్స్ అయితే చేస్తాను. ఎవరైనా చూసిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే సండే లైవ్ అయితే రండి, నైట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఛానల్ సబ్ చేసుకున్న వాళ్ళు సబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగ వైట్ పెయింట్ అంతా వేసేసిన తర్వాత బ్లాక్ తోటి మార్క్ అయితే చేసిందండి. నేను ఈ పెయింట్స్ అనేవి ఆన్లైన్ నుంచి తెప్పించుకున్నా అండి. ఏదేమైనా సరే ఫేస్ కి ఎప్పుడైనా హాలోవెన్ గెటప్ 1 ఇయర్ కి వేసుకుంటారు కాబట్టి ఒకసారి వేసుకుంటే డ్యామేజ్ అవ్వదు. కానీ స్కిన్ రెగ్యులర్ గా వేసుకుంటే కనుక డ్యామేజ్ అయితే కంపల్సరీ అవుతుందండి. కానీ నేను నా బ్యూటీ, నా ఫేస్ యొక్క అందాన్ని నేను లెక్క చేయకుండా నేనైతే ఈ మేకప్ అనేది వేసుకుంటున్నానండి. ఎందుకంటే నాకు ఒక గుర్తింపు రావాలి నా ఛానల్ కి అనేసి. యాక్చువల్ గా నేను తీసుకున్నది వంటల ఛానల్ అండి. వంటల ఛానల్ అయినా సరే ఇప్పుడు చాలా మంది ఎక్కువగా కుకింగ్ వీడియోస్ చేస్తున్నారు కాబట్టి అది అంత పాపులర్ అయితే అవ్వలేదండి. ఎప్పుడైతే నేను డెవిల్ మేకప్స్ అయ్యి వేస్తా మొదలు పెట్టానో అప్పటి నుంచి పాపులర్ అయ్యింది. తర్వాత ఫేస్ ఎప్పుడైతే దురద మచ్చలు ఇట్లా వచ్చేయడంతో ఆపేసాను. ఆపేసి మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను వీక్లీ వన్స్ అనమాట. చూసారా ఎంత బాగా వేస్తుందో డ్రాయింగ్. ఎవరికైనా పెన్సిల్ ఆర్ట్ కావాలి అనుకుంటే కనుక, బొమ్మ గీయించుకోవాలి అనుకుంటే కనుక మా పాప ఖాళీ టైంలో అయితే గీస్తుందండి. తనకి కాలేజ్ ఉంటుంది కదా. ఎవరైనా ఇన్స్టాలో ఆర్డర్ ఇస్తే కనుక గీసి పంపిస్తాము మేము. అలాగా కొంతమంది పంపించాము. సో ఒకళ్ళైతే మోసం చేశారులేండి, గీయించేసుకుని డబ్బులు కూడా ఇవ్వలేదు. పాప ఎంతో కష్టపడి గీసింది. కొంతమంది ఇచ్చారు. జెన్యున్ గా ఉండాలండి ఏదైనా. మనం కష్టపడిన దానికి ప్రతిఫలం కోసమే కదా మనం ఎదురు చూస్తూ ఉంటాము. అలాగా వేయించుకుని మోసం చేసి, అంటే తెలుసున్న వాళ్ళే కదా డబ్బులు తర్వాత ఇస్తారు కదా అని చెప్పి పాప వేసింది. చాలా పెద్ద బొమ్మ అయితే వేసింది.
కానీ వాళ్ళు ఇవ్వకుండా మోసం చేశారు. పోన్లేండి, ఏమైంది. ఎంతో కష్టపడి పాపం 2-3 రోజులు కూర్చుని వేసిందండి. ఏంటంటే చాలా డీటెయిల్ గా వేయాల్సి వస్తుందండి ప్రతి బొమ్మ. సో ఫేస్ మీద చూసారా ఎలా వేసిందో. నాకు ఇది ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నారు కదా. 1 అవర్ అయితే పడుతుందండి కంపల్సరీ ఇవంతా మేకప్ చేయడానికి. ఆ 1 అవర్ అసలు కదలకుండా అలా ఉండాలి. ఏటంటే అటు మూవ్ అవ్వాలి ఫేస్. ఇలా అన్ని చేస్తేనే గాని మనకి అవుట్పుట్ అనేది ఇలాగైతే తయారవదండి. కానీ మా పాపకి డ్రాయింగ్ మీద ఉన్న ఇష్టం వల్ల నేను కూడా చాలా ఇష్టంగా వేయించుకుంటున్నా అండి. పర్ఫెక్ట్ గా ఏది చెప్పినా, ఏ పిక్చర్ ఇచ్చినా సరే అలా దించేస్తుందండి. అట్లా షేడింగ్ గాని ఏది గాని నిజంగా నేనైతే చాలా అదృష్టవంతురాలండి అలాంటి కూతురు నా కడుపున పుట్టినందుకు. ఏదో ఒక టాలెంట్ ఉండాలి కదండి పిల్లలకి. సో అందుకే పాపని ఏం చదివిస్తే బాగుంటుంది, ఇలా డ్రాయింగ్ టైపు ఎక్కడెక్కడ కాలేజెస్ అవైలబుల్ గా ఉన్నాయి అన్న విషయం ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే ఏమీ తెలియక మామూలుగా అయితే చదివిచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.